హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇదిగోండి నిన్న నేను మా ఊర్లో పూజ ఉంది. దేవుని దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టాము. ఇంట్లో కొట్టాము, బయట టెంపుల్ దగ్గర కొట్టాము. అయితే ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను, ఖరాబ్ అవుతుందని. ఇలా చిన్న చిన్న ఇలా కట్ చేసుకొని ఇలా ముక్కలు ముక్కలు చేసుకున్నాను ఫ్రెండ్స్. నిన్న నేనైతే చేసుకున్నాను. అయితే నేను ఏం చేశానంటే మిక్సీకి వేసాను. మిక్సీకి దీంట్లో కొద్దిగా వెల్లిపాయలు, కొద్దిగా జీలకర్ర, ఫస్ట్ ఉప్పు వేసి మిక్సీకి వేసాను. మిక్సీకి వేసిన తర్వాత ఆ పౌడర్ పక్కకు పెట్టుకొని ఇది కూడా మిక్సీకి వేసుకున్నాను. కొబ్బరి కూడా మిక్సీకి వేసుకొని ఇది కూడా ఆ పౌడర్ తీసాను కదా, జీలకర్ర ఎల్లిపాయల పౌడర్, అది దీంట్లో మిక్సీకి వేసి మళ్ళీ మిక్సీకి వేసాను. తర్వాత ఏం చేయాలంటే కొద్దిగా ఎండుమిర్చి పౌడర్ వేయాలి. వేసిన తర్వాత మిక్సీకి వేసుకున్నాను. మిక్సీకి వేసిన తర్వాత ఇలా అయింది చూడండి ఫ్రెండ్స్. ఎండుమిర్చి పౌడర్ కొబ్బరి చట్నీ ఇలా ఉంటుంది. కొబ్బరి చట్నీ చాలా టేస్ట్ ఉంటుంది. ఇట్లా ఎందుకంటే పచ్చిమిర్చితో చేసుకోవచ్చు. పచ్చిమిర్చి మా దగ్గర అందుబాటులో లేనప్పుడు మనం ఇలా ఎండుమిర్చితోటి ఈ కొబ్బరి వేసుకుని మిక్సీకి వేసిన తర్వాత ఇది ఇలా చట్నీ అయింది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంది. మనం చపాతీలకు కానీ, జొన్న రొట్టెలకు కానీ, పూరీలకు తిన్నా ఏదైనా బాగుంటుంది. అప్పుడప్పుడు కూరల్లో కూడా మనం ఏదైనా తగ్గితే మనం ఇది కూడా కూరలు వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం తినాలి, టైం తప్పినప్పుడు, కూర లేనప్పుడు కూడా ఇది తినవచ్చు. చాలా బాగుంటుంది. పోపు వేసుకున్నాను చూడండి. జీలకర్ర ఆవాలు వేసి బాండీలో పోపు పెట్టుకొని దీంట్లో కలిపేసాను. పసుపు కూడా వేయాలి పోపులో. దీంట్లో కలిపేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ కొబ్బరి చట్నీ. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.